కేవలం నరేంద్ర కొడుకు కాబట్టి ఆల భాస్కర్‌కు టికెట్ నరేంద్ర ఇవ్వాలా? కొడుకుగా కాదు నేను. ఓకే. నరేంద్ర కొడుకు నరేంద్ర గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను రాజకీయాలకు వైపు చూడలేదు. ఓకే. రాజకీయాలకు రాలేదు. హ్మ్. వారి వారు ఆ రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నంత కాలం మేము రాజకీయాలకు రాలేదు. ఓకే. వారి తర్వాతనే మేము రాజకీయాల్లో కొంచెం అంచెలంచెలుగా ఎదిగి వాళ్ళ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నాను. జైరాబాద్లో కూడా అనేక కార్యక్రమాలు చేశాను. అనేక మంది వికలాంగులకు ట్రైసైకిల్స్, బైసైకిల్స్ అనే కార్యక్రమం చేసినాం. రకరకాలుగా కార్యకర్తలు అనుబంధంతో ఉన్నాం కాబట్టి చేసిన ఓన్లీ నరేంద్ర గారు కుమారుడు కాబట్టి ఇవన్నీ నేను అడగట్లేదు. నేను చేసిన కృషి కూడా తీసుకోమని పరిగణలో తీసుకొని ఇవ్వండి. మీ బీజేపీలోనే ఇటు మల్కాజ్గిరి కానీ లేదా ముఖ్యంగా జహీరాబాద్కు సంబంధించినటువంటి దాంట్లో అనేక మంది ఆ జహీరాబాద్లో మేము గెలుస్తాము, కొంచెం హిందుత్వం ఉంది, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి గెలిచిండు కాబట్టి ఇప్పుడు మా బీజేపీ అనేటువంటి దానికి వస్తున్నారు. వాళ్ళందరూ పోటీదారులతో మీరు ఎట్లా నెగ్గుతారు అనుకుంటారు? అంటే పార్టీ అన్నప్పుడు ఎవరైనా పోటీ పడవచ్చు. దాంట్లో తప్పేం పట్టాల్సిన అవసరం లేదు. ఓకే. ఎంతమంది కంటెండర్లు ఉన్నా దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎవరి పాజిటివ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను గట్టిగా. అంటే